నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా దేశ విదేశాలలో ముస్లిం సోదరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. గ్రామీణ గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యతనివ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 300 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లపై కేంద్రం నిషేధం. ఎల్పీజీ సరఫరాను కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోందన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. వివరాలు చూద్దాం. రేపు రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా దేశ విదేశాలలో నివసిస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తర్వాత జరుపుకునే ఈ పండుగ ఆత్మనిగ్రహం, దాన ధర్మాలు, నిరుపేదల పట్ల కరుణ అనే సందేశాలను ఇస్తుందని, ఇది ప్రేమ, సోదరభావం, శాంతి, పరస్పర సామరస్యం అనే సందేశాలను కూడా తెలియజేస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం కృషి చేయాలని మనకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడానికి, దేశ ప్రగతికి దోహదపడడానికి సంకల్పించుకుందామని కోరారు. రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచించే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం భక్తి, ఉపవాసం, దాన ధర్మాలు, ఆత్మ పరిశీలనకు అంకితమైన కాలమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. క్షమాగుణానికి ప్రాధాన్యతనిచ్చే ఈ మాసంలో ప్రతి ముస్లిం అల్లాకు మరింత సన్నిహితమవుతాడని గవర్నర్ తెలిపారు. విశ్వాసం, న్యాయం, కరుణ, నైతిక ప్రవర్తనల ప్రాముఖ్యతపై పవిత్ర ఖురాన్ అందించిన బోధనలు యుగయుగాలుగా సమాజాన్ని తీర్చిదిద్దుతూ వస్తున్నాయన్నారు. దేశంలో ప్రతి పౌరునికి నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈరోజు బృందావన్లో రామకృష్ణ మిషన్ సేవాశ్రమంలో నంద్ కిషోర్ సోమాని ఆంకాలజీ బ్లాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ వంటి చారిత్రాత్మక పథకాలతో లక్షలాది మంది పౌరులకు సరసమైన, అధిక నాణ్యత గల ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్సను కూడా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకురావడంతో పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. सेवाश्रम जैसे संस्थान ऐसे राष्ट्रीय प्रयासों को सशक्त बना रहे हैं. ये संतोष का विषय है कि रामकृष्ण मिशन सेवाश्रम चैरिटेबल अस्पताल धन के अभाव के कारण किसी भी रोगी को उपचार से वंचित नहीं किया जाए के प्रेरणादायक सिद्धांतों पर कार्य कर रहा है. ये विचार सच्चे अर्थों में करुणामय चिकित्सा सेवा की भावना को व्यक्त करता है. ये हमें स्मरण कराता है कि चिकित्सा मानव पीड़ा को दूर करने का महान नैतिक दायित्व है. मैं इस प्रकल्प से जुड़े सभी लोगों की सराहना करती हूँ. భారత ఇంధన రంగంలో నమోదవుతున్న గణనీయమైన మార్పును వివరిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. ఆచరణాత్మక విధానాల రూపకల్పన, స్వయం సమృద్ధి దిశగా స్పష్టమైన కృషి ద్వారా దేశ ఇంధన రంగ పరివర్తన ప్రక్రియ ముందుకు సాగుతోందని ఈ వ్యాసం తెలుపుతోందని ప్రధాని పేర్కొన్నారు. విద్యుదీకరణ, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంపై పటిష్టమైన దృష్టితో ప్రపంచ ఇంధన రంగంలో భారత్ ఒక నిర్ణయాత్మక అధ్యాయాన్ని లిఖిస్తోందని పేర్కొంటూ ఈ వ్యాసాన్ని తప్పకుండా చదవాలంటూ ప్రధాని పేర్కొన్నారు.
గ్రామీణ గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యతను ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 12 జిల్లాలలో మొక్కజొన్న, వరి, మినుము పంటలకు నష్టం వాటిల్లిందని, 9 జిల్లాలలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, కమల, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఎల్పీజీ సరఫరా పైన కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చిన ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నైరలో వ్యవసాయ కళాశాలకు ఎంపీలాట్స్ కింద మంజూరు చేసిన నూతన బస్సును ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన నైరా వ్యవసాయ కళాశాల ప్రగతికి బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. దేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోందన్నారు. జిల్లాలో మనం అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకున్నా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక అగ్రికల్చరల్ కాలేజ్ ఒక వంశధార లాంటి నది పక్కన ఉండడం, ఇంత సారవంతమైనటువంటి భూమిలో ఇంత విస్తీర్ణతతో ఉండడం, ఇంత ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి మధ్యలో ఉండడం అనేది బహుశా శ్రీకాకుళంలో ఈ ఎన్వైరన్మెంట్ వస్తుంది తప్ప మరి ఎక్కడ కూడా మీకు ఉండదేమో. అంత బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ లో నైరా అగ్రికల్చరల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. ఒక స్ట్రెంత్ అదైతే మరొక స్ట్రెంత్ ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అండ్ ఎలుమ్నై. అది మన ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు. ఎలుమ్నై తాలూకా స్ట్రెంత్ మనం చూసుకుంటే ఎంతో మంది ఐఏఎస్ నుంచి ఐఎఫ్ఎస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నైరాలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ రీసెర్చ్ లో ఎంతో పెద్ద పెద్ద కంపెనీలో, బయో కంపెనీల్లో, అగ్రికల్చరల్ కంపెనీలో రోజు పనిచేస్తున్నారనంటే వాళ్ళందరి వల్ల ఈ రోజు నైరా కాలేజ్, దాని వల్ల మా శ్రీకాకుళం జిల్లాకి మీరు అందరూ కూడా ఎప్పుడు గర్వకారణంగా నిలిచారు. కాబట్టి మరొకసారి నైరా కాలేజ్కి, సిబ్బందికి, చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందిస్తున్నాను. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని వివిధ గ్రామాలలో 3,48,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంతో పాటు రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మనందరం చూస్తూ ఉన్నాం టీచర్ల పోస్టులు 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాల. కానీ మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేశాం. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రంతో కలిపి ఈరోజు ఈ ప్రభుత్వం మీకు అందజేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మా మహిళా సోదరీమణులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, మీ అందరికీ తెలుసు, 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందజేయడం కానీ, మళ్ళీ రాజధాని నిర్మాణం అవుతుంది, పోలవరం పూర్తవబోతోంది. చట్ట వ్యతిరేక వెబ్సైట్లతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అక్రమ ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా 300 వెబ్సైట్లతో పాటు యాప్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ సైట్లు, ఆన్లైన్ క్యాసినోలు, బెట్టింగ్ ఎక్స్చేంజ్లతో పాటు సట్ట, మట్కా, గ్యాంబ్లింగ్ నెట్వర్క్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 8,400 వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆన్లైన్ గేమింగ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దాదాపు 4,900 వెబ్సైట్లను తొలగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఈ రోజు జగన్మాతకు విశేష పుష్పార్చనను నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారిని కనకాంబరాలు, గులాబీ పూలతో అత్యంత సుందరంగా అలంకరించి అర్చించారు. రంగురంగుల పుష్పాల సుగంధాల మధ్య జరిగిన ఈ పుష్పార్చన సేవను భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా దంపతులు అమ్మవారికి పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ పౌరుల భద్రతే లక్ష్యంగా ఇతర దేశాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 913 మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా చేర్చామన్నారు. భారత్ ముమ్మర దౌత్య ప్రయత్నాలను చేస్తోందని, అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్, మలేషియా, ఫ్రాన్స్, జోర్దాన్, ఖతార్ దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడినట్లు జైస్వాల్ తెలిపారు. In these conversations, Prime Minister put forth India's position on the ongoing conflict in West Asia. He highlighted the need to prioritize dialogue and diplomacy for de-escalation and the subsequent restoration of peace and stability. Prime Minister strongly condemned attacks on energy infrastructure. Several Indians who were stranded in Israel during this conflict, have been exiting to Jordan and from there coming home. Prime Minister spoke with His Highness Sheikh Tamim bin Hamad Al Thani, the Amir of Qatar. Prime Minister reiterated that India stands in solidarity with Qatar and strongly condemned the attacks on భారత్లో ముడి చమురు సరఫరాలు సరిపడా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎల్పీజీ సరఫరాపై కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ బుకింగ్లు 94% మేర పెరిగాయన్నారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరగలేదని, కేవలం 2 నుంచి 4% మాత్రమే ఉండే ప్రీమియం విభాగంలోనే స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. 30 स्टेट्स और यूनियन टेरिटरीज में कंट्रोल रूम सेटअप हैं और डिस्ट्रिक्ट मॉनिटरिंग कमेटीज भी सेटअप हुई हैं. एनफोर्समेंट एक्शन इज गोइंग ऑन एंड yesterday more than 4,500 raids were conducted all over the country. अफवाहों पर विश्वास न करें और अपने सिलेंडर की डोर डिलीवरी का इंतजार करें. सरकार हर स्तर पर प्रयासरत है और ऑल्टरनेटिव फ्यूल्स के ऊपर ध्यान दें, उनको अपनाएं और एलपीजी और अन्य ऊर्जा. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సముద్ర వాణిజ్యం దెబ్బతినకుండా ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఏ ఓడరేవులోనూ రద్దీ లేదని, నౌకల రాకపోకలు, వాణిజ్యం యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 22 భారతీయ నౌకలు సురక్షితంగా ఉన్నాయని, 611 మంది నావికులు క్షేమంగా ఉన్నారని రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. नाविक को रिपैट्रिएट करके साइन ऑफ के बाद भारत वापस लाया गया अपने मिशन के सहयोग से. किसी भी पोर्ट में कंजेशन की स्थिति नहीं है, चाहे वो मेजर पोर्ट हो या अदर देन मेजर पोर्ट हो. न्यू मैंगलोर पोर्ट ने सर्कुलर इशू करके जो भी कार्गो रिलेटेड चार्ज है फॉर क्रूड एंड एलपीजी उनके वेवर के लिए सर्कुलर जारी किया है, जो कि 14 मार्च से 31 मार्च ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలో నూతన పన్ను విధానం అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ప్రారంభ 2026 ఆదాయపు పన్ను చట్టం 2025 పై దేశవ్యాప్త అవగాహన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను నూతన వెబ్సైట్ 2.0ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత అవసరమని పేర్కొన్నారు. In terms of the finance bill to get passed in the parliament. In independent India's history, probably this is the first time a department has done such, what can I say, overhauling
of both direct tax and indirect tax, and the intense work which the officers have done is absolutely praiseworthy. So it gives me gratification to stand here. And keeping with today's requirement, we are not just bringing simpler laws, we are not just bringing simpler rules, we are also engaging with stakeholders. We are also providing materials for people of different strata of the society to see what is happening. We are also making awareness campaigns. We are going to schools, colleges, talking to children to be aware of what tax does for the country. ఇప్పుడు స్వల్ప విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా. ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. విరామానంతరం వార్తలకు పునః స్వాగతం. భారత సాహస యాత్రికుడు విశాఖపట్నానికి చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ సరికొత్త చరిత్రను సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 ఖండాలలోని ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలను అతి తక్కువ కాలంలో అధిరోహించిన ఫాస్టెస్ట్ మేల్గా ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తింపు పొందారు. ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని అన్మిష్ వర్మ కేవలం 92 రోజుల 4 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఢిల్లీలోని వినయ్ మార్గ్లోని సిఎస్ఓఐ వేదికగా జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదుగా అన్మిష్ ఈ అధికారిక సర్టిఫికెట్ను అందుకున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయంలో పటిష్టమైన భద్రతను కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. పుట్టపర్తిలో ఈరోజు ఆయన విమానాశ్రయ భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు, విమానాశ్రయ నిర్వాహకులు పరస్పర సహకారంతో సమాచారాన్ని అందించుకోవాలన్నారు. అత్యవసర సమయాలలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఒంగోలు, పొంగనూరు జాతి పశువులకు అందాల పోటీలు, పాల పోటీలను గోపాలపురం శాసనసభ్యుడు మత్తిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు విశేష స్పందన లభిస్తోందని, పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందిస్తామన్నారు. పైరు ఎదగాలనుకుంటున్నాం, ఫాస్ట్గా దిగుబడి రావాలనుకుంటున్నాం, ఫాస్ట్గా డబ్బులు రావాలనుకుంటున్నాం, ఫాస్ట్గా జబ్బులతో పాటు మరణాలు కూడా వస్తాం. ఇలాంటి సందర్భంలో మళ్ళీ మహనీయులు పెద్దలు వేదిక మీద ఉన్నవాళ్ళు ఇది మా ధర్మం, మానవ ధర్మం అని చెప్పి వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయోజనాలను పక్కన పెట్టి వాళ్ళ జీవితాన్ని, వాడి యొక్క సమయాన్ని, వాడి యొక్క ఆలోచనని త్యాగం చేసి, కుటుంబాలను సైతం త్యాగం చేసి ఈ రోజున ఈ యొక్క భారతీయత మళ్ళీ పాత ప్రాచీన కాలపు జీవన విధానం వైపు తీసుకెళ్లాలని వారు పడుతున్న తపనకి పాదాభివందనాలు. మేమేమి చేయలేం, పెద్దగా మీరు చేస్తున్న శ్రమ ముందు మీరు ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా చేస్తున్నది. ఒకప్పుడు మన ఇంటి పెరట్లో, కిటికీలలో కిలకల రావాలతో సందడి చేసిన చిన్ని పిచ్చుకలు నేడు కనుమరుగవుతున్నాయి. కాంక్రీట్ జంగిళ్లు, సెల్ఫోన్ టవర్ల రేడియేషన్ మధ్య ఆ చిన్ని ప్రాణాలు వాటి ఉనికిని కోల్పోతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో కీలకమైన ఈ పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిచ్చుకల సంరక్షణ, ఈ పిచ్చుకలు ప్రకృతికి, రైతుకు చేస్తున్న మేలు, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతలపై ఈ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పచ్చని ప్రకృతిలో మమేకమయ్యే పిచ్చుకలు, పక్షులు
పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. పంటలపైన చీడపీడలను తిని మంచి దిగుబడినిస్తూ రైతుకు నిజమైన నేస్తంగా ఈ పిచ్చుకలు నిలుస్తాయి. రైతుల శ్రమలో కూడా ఈ పిచ్చుకలు భాగస్వాములవుతాయి. తొలకరి జల్లుల సమయంలో తడిచిన చెట్టుకు పట్టే చెదలను తిని చెట్టు బెరడు కుళ్ళిపోకుండా చెట్టు జీవంతో నిలిచేలా ఈ పక్షులు కాపాడి చెట్లకు రక్షణగా నిలుస్తాయి ఈ పిచ్చుకలు. విత్తనాల విసర్జన ద్వారా పచ్చని ప్రకృతి పెంపొందించడంతో పాటు అడవుల శాతం పెరగడానికి కారణమవుతూ పర్యావరణ పరిరక్షణలో అలుపెరుగని శ్రమజీవులుగా నిలుస్తున్నాయి ఈ పిచ్చుకలు. ఎక్కడైతే ఈ పిచ్చుకలు స్వేచ్ఛగా జీవిస్తాయో అక్కడ వృక్ష సంపద పెరుగుతుంది. దీంతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. అంతేకాదు, ఈ పిచ్చుకలు అధికంగా ఉన్న చోట ఆహార కొరత కూడా ఉండదు. ఈ పిచ్చుకలు భవిష్యత్తు తరానికి ఒక వెలుగు. భవిష్యత్తు తరాలకు సరికొత్త అందమైన ఆకుపచ్చని హరితలోకం సాధ్యం కావాలి అంటే ఈ పక్షిజాతిని మనం అభివృద్ధి చేసుకోవాలి. పిచ్చుకలను అభివృద్ధి చేసుకుంటే మన భవిష్యత్తును మనం అభివృద్ధి చేసుకున్నట్లే. ఒకప్పుడు ఉదయాన్నే పిచ్చుకల కిలకిలా రావాలతోనే నిద్రలేచేవాళ్లం. ఇంటి వాకిట్లో గింజలు వేస్తే చాలు గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేసేవి. కానీ కాలక్రమేణా ఆ దృశ్యాలు కనుమరుగవుతున్నాయి. ఆధునిక జీవన శైలిలో వచ్చిన మార్పులు ఈ చిట్టి ప్రాణుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పూరిళ్లు, పెంకుటిళ్ల స్థానంలో అపార్ట్మెంట్లు రావడంతో ఈ పిచ్చుకలకు గూడు కట్టుకునేందుకు వీలు లేకుండా పోతోంది. దీనికి తోడు సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వాటి గుడ్లపై ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ బుజ్జి పిచ్చుకలను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు వీటిని పదిలంగా అందించేందుకు ప్రయత్నాలు చేయవచ్చని పర్యావరణ, పక్షి ప్రేమికులు చెబుతున్నారు. వేసవిలో ఇంటి బాల్కనీలలో మిద్దెలపై నీరు ఉంచడం, చిరు ఆహార ధాన్యాలు, అలాగే కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వాటి సంతతిని పెంచవచ్చంటున్నారు. ఆ దిశగా అందరం కృషి చేద్దాం, ఈ పిచ్చుకలను సంరక్షిద్దాం. రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నాహకాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. గతంలో దేశం మొత్తానికి కలిపి ఒకే సమావేశం నిర్వహించేవారని, అయితే ఈసారి ప్రాంతాల వారీగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 7న జైపూర్లో, 17న లక్నోలో, 24న ఒడిశాలో ప్రాంతీయ సదస్సులు జరుగుతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సులకు అధికారులు, సీనియర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా హాజరవుతాయన్నారు. एक हिली स्टेट्स नॉर्थ ईस्ट सहित तो 5 जोन में हमने उनको बांटा है और अलग अलग जोन में अभी 3 रीजनल कॉन्फ्रेंस हमने तय की है। 7 अप्रैल को जयपुर में हमारी एक रीजनल कॉन्फ्रेंस होगी, 7 अप्रैल को, 17 अप्रैल को होगी लखनऊ में, 24 अप्रैल को होगी उड़ीसा में। ये 3 अभी तय की है, 2 की तिथियां अभी तय होनी है। इन रीजनल कॉन्फ्रेंसेज में केवल अधिकारी नहीं रहेंगे, उस रीजन के या उस रीजन को आईसीआर की तरफ से देखने वाले वरिष्ठ साइंटिस्ट रहेंगे, कृषि विशेषज्ञ रहेंगे। నేడు ప్రపంచ మౌఖిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నోటి పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, దంత వ్యాధులను నివారించడంతో పాటు నోటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశం. తొలిసారిగా 2007లో ఈ దినోత్సవాన్ని ప్రకటించగా అధికారికంగా 2013 నుంచి ప్రతి ఏటా మార్చి 20న వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ఈ రోజును నిర్వహించడం ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రజలు మంచి మౌఖిక పరిశుభ్రత అలవాట్లు అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. దంతాలను సరిగ్గా బ్రష్ చేయడం, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించడం, క్రమం తప్పకుండా దంతవైద్యుడిని సంప్రదించాలని ఆయన సూచించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ కోరింది. వాణిజ్య నౌకలపై దాడుల అనంతరం సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛ, నావికుల రక్షణ, ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా భద్రతపై అంతర్జాతీయ సముద్రయాన సంస్థ కౌన్సిల్ 31వ సమావేశంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రిటన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ప్రపంచ నౌకాయాన రంగంలో 13% భారతీయులే ఉన్నారని, వారి ప్రాణాలకు రక్షణ కల్పించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు.
వసంత ఋతువులో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో వచ్చే ప్రధానమైన పండుగలలో గంగౌరు పండుగ ఒకటి. 16 రోజుల పాటు మహిళలు జరుపుకునే ఈ పండుగలో గౌరీదేవికి, శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మట్టితో చేసిన రంగురంగుల బొమ్మలు, పూజా సామాగ్రితో దుకాణాలు కలకలలాడుతున్నాయి. చదువుతో పాటు నైపుణ్యతను కూడా గుర్తిస్తే ఉద్యోగం చేయడమే కాకుండా ఉపాధి కల్పించగలరని జమ్మూ కాశ్మీర్కు చెందిన యువ పారిశ్రామికవేత్త మాజిర్ మజీద్ నిరూపిస్తున్నారు. కాశ్మీర్ ప్రాంతంలో చాక్లెట్ ఫ్యాక్టరీని ప్రారంభించి యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. వారు తయారు చేసే రసాయన రహిత చాక్లెట్లకు మంచి గిరాకీ ఉంటోందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రధానమంత్రి PMEG యోజనతో లబ్ధి పొంది కాశ్మీర్ పరిసర ప్రాంత యువతకు మంచి ఉపాధి కల్పించగలుగుతున్నామని యువ వ్యాపారవేత్త మాజిద్ మజీద్ తెలిపారు. శ్రీనగర్లోని పర్వతాల దిగువన ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ప్రతి సంవత్సరం వసంతకాలంలో జరిగే అతిపెద్ద పర్యాటక ఉత్సవం తులిప్ పూల సంబరాలలో రంగురంగుల తులిప్ పువ్వులు విరబూసి పరిసరాలను ఒక రంగుల స్వర్గంగా మారుస్తున్నాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చే సందర్శకులకు ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. ఎరుపు, పసుపు, గులాబీ, ఊదా, తెలుపు రంగులలో విశాలమైన ప్రదేశాలలో పూర్తిగా వికసించిన తులిపు పువ్వుల వరుసలతో ఈ తోట కనువిందు చేసే దృశ్యాలను అందిస్తోంది. ప్రకృతి ప్రేమికులు ఈ అందాన్ని తమ కెమెరాలలో బంధిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఈ ప్రదేశానికి తరలివస్తున్నారు. పెరుగుతున్న సందర్శకుల రద్దీని నియంత్రించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. बहुत अच्छा लगा। मैंने तो लाइफ में फर्स्ट टाइम देखा है और मुझे पता लगा कि ये इसी टाइम खुलता है। तो हम जस्ट कल रात को यहाँ लैंड किए थे श्रीनगर में। तो ఫ్రాన్స్లో జరుగుతున్న ఓర్లియాన్స్ మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ సంచలనం తన్వీ శర్మ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తన్వీ శర్మ 21-14, 21-14 తేడాతో జపాన్కు చెందిన నట్సుకి నిదైరాపై వరుస సెట్లలో విజయం సాధించింది. కేవలం 40 నిమిషాలలోనే ముగిసిన ఈ మ్యాచ్లో తన్వీ 2 సెట్లలోనూ ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంతం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో చదురుమదురు వర్షాలతో పాటు గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా దేశ విదేశాలలో ముస్లిం సోదరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు LPG సరఫరాలో ప్రాధాన్యతనివ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 300 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లపై కేంద్రం నిషేధం. LPG సరఫరాను కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోందన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.